తెలంగాణలో గ్యాస్ కష్టాలు నెలకొంది. గ్యాస్ ఏజెన్సీ ముందు భారీగా క్యూ కట్టారు. తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నాయని బుకింగ్ చేసిన తర్వాత గ్యాస్ కోసం రావాలని ఏజెన్సీ నిర్వాహకులు చెప్తున్నప్పటికీ గ్యాస్ ఏజెన్సీల ముందు సిలిండర్లతో క్యూ మాత్రం తగ్గడం లేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భారత్ గ్యాస్ ఏజెన్సీ ముందు భారీగా వినియోగదారులు తెల్లవారి వరకే క్యూ కట్టారు. గ్రామాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా చేయడం లేదని, గ్రామాల్లో సరఫరా చేయాలని కోరుతున్నారు. గ్యాస్ తగినంత ఉందని చెప్తున్నా నిర్వాహకులు తగినన్ని కౌంటర్లు పెట్టి గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు సప్లై చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పేరు ఆనంద్, సోషల్ వర్కర్. ఇబ్రహీంపట్నం భవానీ గ్యాస్ ముందు చాలామంది వినియోగదారులు లైన్ కట్టడం జరిగింది. ఇదంతా చూస్తుంటే స్టాక్ ఉందంటారు, ఆటోలు మాత్రం గల్లీలలో తిరగడం లేదు. అందుకే పేపర్లో చూస్తే గ్యాసు కమర్షియల్ ఆపేసారు, ఇంటి గ్యాస్ కూడా ఆపేసే ప్రమాదం ఉందని చెప్పేసి వినియోగదారులంతా బెంబలెత్తేసి వచ్చినారు. చాలామంది నెల క్రితమే బుక్ చేసుకున్నారు, వాళ్ళకి ఇప్పటికి ఇవ్వలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇప్పటికి యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రభుత్వం దేశ ప్రజలకి ఇంకా భరోసా కల్పిస్తూ సబ్సిడీ ఇస్తూ అవసరం అనుకుంటే ఫ్రీ గ్యాస్ ఇవ్వాల్సినటువంటి రాజ్యం ఈరోజు గ్యాస్ రేట్లు పెంచుతూ దినదినం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆలోచన చేసి గ్యాస్ల కొరత విరమించాలి. అలాగే కమర్షియల్ గ్యాసులు కూడా పెంచాలి. లేకుంటే ప్రజలే రోడ్ల మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.